ప్రేమ, నమ్మకం గల ప్రభువైన యేసు నామములో శుభములు పలుకుతూ, నేటి బంగారు ప్రగతి ఛానల్‌లో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ, మరి బైబిల్‌లోని 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మరి కొన్ని మరి గ్రంథాలు చరిత్రాత్మకంగా ఉన్నాయి. కొన్ని ఉత్తరాలు, పౌలు రాసినయి ఉన్నాయి కదా! దానిలో ఒక ఫిలోమోన్‌కి రాసినటువంటి చక్కని ఉత్తరం ఫిలోమోన్ ఒకే ఆహ్, హ్మ్, చాప్టర్‌గా ఉంది. 25 వచనాలున్నాయి. దాని గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మరి 66 పుస్తకంలో దైవిక జ్ఞానంతో ఒక భక్తుడు ఒక సందేశాన్ని చెప్పే వైఖరిలో కొన్ని మాటలు చెప్పిన మాటలు నన్ను ఆకర్షించాయి. అది ఎలా అంటే దేవుడు అందించే జ్ఞానం ఎట్లాంటిదంటే ప్రపంచానికి మరుగైన జ్ఞానం. మరి ఈ ఈ భూలోకంలో మరి సైతాను యొక్క ప్రభావంతోటి మనోనేత్రాల గుడ్డితనం కలిగిస్తుంది కదా! కొంత జ్ఞానాన్ని మరుగు చేసేస్తూ ఉంటది. కానీ ప్రభువు మరి ఆత్మలు వికసింప చేస్తాడు. జీవాహారము అనుగ్రహించే జ్ఞానము, నలిగిన హృదయాల్ని వెలిగించే జ్ఞానము, బైబిల్ జ్ఞానము, దివ్య జ్ఞానము, జుంటి తేనె దారల కంటే మధురమైన జ్ఞానము, బైబిల్ జ్ఞానము, అపవాది బాణాలను తట్టుకుని హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానము, మహోన్నతిని చేరుటకు మార్గం చూపే జ్ఞానము, మరి ఆహుతైపోతున్న ఆత్మలను నరకము నుంచి రక్షించే జ్ఞానము, శాశ్వత ఆనందాన్ని నింపే జ్ఞానము, దేవునికి దగ్గర చేసే జ్ఞానము, పరలోక తండ్రి పట్ల భయమును కలిగించేటువంటి జ్ఞానము, బైబిల్ నేర్పేటువంటి జ్ఞానంగా ఉంటుందది. అదంతేకాదు కొన్ని ఇంకా సూక్తులు మనం తెలుసుకుంటే మరి ఆహ్, వై గతంలో నేను సూక్తులన్నీ కూడా ఒక పుస్తకంగా చేర్చిన దాంట్లో నుంచి మీకు పంచుకుంటున్నానండి. బైబిల్‌లో విశ్వాసవీరుల గాథలు అన్ని తరాల యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయి. దానియేలు యువకుడైనను తను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడిన వాడై, మంచి సుగుణాలు, అలవాట్లు కలిగి రాజును ఆశ్చర్యపరిచాడు. అతని ధైర్యము, తెగింపు, దృఢచిత్తము, బుద్ధిబలము, విరోచిత లక్షణాలు గల నాయకుడు కదా దానియేలు. అటువంటి వారిని మనం అనుసరించాలి. ఎవరైతే దైవభక్తిని గూర్చి దైవ శక్తిని గూర్చి మరి ప్రార్థన ద్వారా అనుసరించి పొందగలరో వారే జీవితంలో దృఢంగా ఉంటూ గొప్ప పనులకు కారకులవుతారు. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన క్రమంగా చేస్తే ప్రార్థనకు సత్ఫలితాలొస్తాయి. ప్రతి జీవికి కళ్ళకనే దర్శనాల కండ్లుంటాయి. కన్న కల నిజం చేసేందుకు కృషి చేయాలి. దృఢ సంకల్పము, ఖచ్చితమైన ప్రణాళిక లేని కలలంటూ కళ్ళకంటూ కూర్చుంటే అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. దర్శనం లేనిచో జనులు నశిస్తారని కూడా బైబిల్ చెప్తుంది. దర్శనాల ఫలితంగా యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. భవిష్యత్తులో క్రీస్తు రాకుండా జరగనైనటువంటి సంఘటనల్ని ప్రతి విశ్వాసికి నేర్పటానికి, మేలుకొల్పటానికి, నిత్య జీవాన్ని అందుకునే కృషి ప్రకటన గ్రంథం పనిచేస్తుంది. అది నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అనంటే తల్లిదండ్రులు ప్రేమించటం, భార్యాభర్తలు సమాధానము, ప్రేమ కలిగి ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవడం, మన అవసరాలు తగిన ధనం ఉండటం, ఏదైనా తిని అరిగించుకోగల ఆరోగ్యం ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, 10 మందిలో గౌరవించబడటం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తులో భయభక్తులు కలిగి ఉండటం, ఆయన రక్తంలో కడుగుబడి నిత్యత్వంలో జీవించగలమన్న స్థిరత కలిగి ఉండటం. ఏదో ఒక రోజు మనం ఈ జీవితాన్ని ముగించి పరలోక యాత్ర చేయాల్సిన వారమే కదా! ఈ భౌతిక జీవితం మన దేవుని ద్వారా ఉచితంగా లభించింది గనుక మరి విమానం ఎక్కుటకు సకాలంగా సిద్ధపడంగా ఉంటాం మరి. మనం చేసిన మంచి పనులే మన ప్రయాణంలో లగేజీ. అయితే మానవత్వం మన పాస్‌పోర్టు, ప్రేమ మన వీసా. మనం జీవించే ప్రతి మంచి జీవితంలో క్రీస్తు చిత్తంలో సరైన రీతిగా ప్రయాణించితే బిజినెస్ క్లాస్‌లో పరలోకం చేరుట జీవిత మరి ధర్మమవుతుంది. ఈ జీవితంలో దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థపై ప్రేమ, ఆప్యాయతలు చూపుతూ మంచి స్నేహితులచే అభిమానం పొందటం గొప్ప ఐశ్వర్యం. మనల్ని ప్రేమించి, అభిమానించే వారి కొరకు సదా ప్రార్థించి దివ్యానుభూతి చాలా గొప్పది. అయితే ఈ బలమైన పత్రిక గురించి కొంచెం క్లుప్తంగా నేర్చుకుందామండి. ఈ ఈ ఈ భక్తుడు నేను ఇద్దరు భక్తుల యొక్క భావాల్ని నేను సేకరించి మరి నా భావాలతో క్రోడీకరించి నేను నేర్చుకుని మీకు నేను చెప్పడానికి సాహసిస్తున్నాను. మరి ఈ పౌలు రాసినటువంటి పత్రికలు కొలసీ పత్రిక రాసినప్పుడు
తనతో పాటు నేను తిమోతి కూడా రాసాం అన్నట్టుగా కలిపి పేర్లు పెట్టాడు. ఖైదీనైన పౌలును అని చెప్పి ఈ ఫిలెమోను పత్రికలో ఆరంభంలోనే ఎంతో చక్కగా చాలా వినయంతో రాయడం చూస్తాం. మరి క్రీస్తు యేసునందు ఖైదీనైన పౌలను, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడైన ఫిలోమోనుకు అని అడ్రస్ చేస్తాడు. ఎంత చక్కటి పేర్లు కూడా చెప్తాడు తర్వాత వాళ్ళందరూ. ఇది ఎంతో ఆప్యాయంగా ఒక చక్కని గ్రీటింగ్స్ 1-7 వచనాల వరకు గ్రీటింగ్స్ లాగా చెప్తూ వచ్చాడనమాట. ఆ మాటల్లో ఖైదీనైన పౌలును ఎంత తగ్గించుకున్నాడండి. ఖైదీనైన పౌలును అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ రకంగా అది చెప్పుకుంటూ మరి చాలా మంది పేర్లు కూడా చెప్పుకుంటూ వస్తారు. ఏంటంటే జతపనివారు అంటాడు, అరిస్టాటుకును, తర్వాత మార్కుకును వందనములు చెప్తూ ఎఫెఫ్రా గురించి పేరు ఎత్తాడు, దేమా అంటాడు, వందనాలు అంటాడు. తర్వాత ఎంత విలువగా అందరినీ చెప్పుకుని పౌలు చాలా చెప్తూ విలువగా రాసినటువంటి ఉత్తరంలో ఈ విలోమన్కు రాసిన ఉత్తరం చాలా విలువైనటువంటి ఉత్తరం. ఇది సిఫారసు పత్రిక అంటారు, రికమెండేషన్ లెటర్ అట. అది మనం గమనిస్తే ఎవరికి రాశారు, ఎవరు రాశారు, ఎవరిని గురించి రాశారు, ఎందుకు రాశారు అని గమనిస్తే, మరి ఎవరికి రాశారు అంటే ఫిలోమోన్ అనే భక్తుడికి రాశారు. ఎవరు రాశారంటే పౌలు రాశాడు. ఎవరిని గురించి అంటే ఒక బానిస, ఫిలోమోన్ దగ్గర పనిచేసిన బానిస ఒనేసిం గురించి రాశాడు. ఎందుకు రాశాడు, ఏ పరిస్థితిలో రాశాడో మనం కొద్దిగా గమనించుకుందాం. తర్వాత ఆ రోజుల్లో రోమా చక్రవర్తులు పరిపాలన చేసేవాళ్ళు. ఆ టైంలో నీరో చక్రవర్తి ఉన్నాడు. అక్కడ చాలా కఠినంగా ఉండే పరిస్థితులు. మరి సామాజిక ప్రాంతంలో అది బానిసలకి మరి కొన్ని పరిస్థితులు ఉండేవి. రోమా దగ్గర మరి మోషే చెప్పిన బానిసల పరిస్థితి వేరు, రోమా టైంలో పరిస్థితులు వేరు. ఆ రకంగా మరి ఎవరికైనా సరే వాళ్ళు అమ్ముకోవచ్చు, బాధించవచ్చు, కూడా చంపచ్చు. ఎవరు అడిగే పని ఉండదు అటువంటి పరిస్థితులు. వలసి ప్రాంతంలో ఫిలోమోను ఒక గొప్ప యజమాని, చాలా ధనవంతుడు. తన ఇంట్లోనే మరి గృహ కూడికలకు చేసుకునేటువంటి సంఘాలు ఉండేవి అన్నమాట. ఒనేసిము అక్కడ సేవకుడుగా పనిచేసి ఏదో నేరం చేశాడు. అది బానిసగా పారిపోయాడు. వాడు పట్టుబడితే వాడు మరణశిక్షకు అర్హుడే కదా. అప్పుడు యజమానికి అన్యాయం చేసి పారిపోతే అది శిక్షార్హుడు. అయితే కొలసి పట్టణంలో రోమా ఎక్కడికి వెళ్ళాడు, అడ్డదారిలో వెళ్ళిపోయి రోమాకు చేరిపోయాడు. అది పెద్ద పట్టణం, అక్కడ తిండి ఆహారం ఏముండదు. ఆ పౌలు అక్కడ బంధకాల్లో ఉంటే గృహ నిర్బంధంలో ఉండిపోయినటువంటి పౌలు వాక్యం చెప్తూ ఉంటే విని ఒనేసిము ఆ బానిస రక్షించబడతాడు. అప్పుడు పౌలును కలిసినప్పుడు ఆ పౌలు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేంటి పరిస్థితి అన్నప్పుడు ఫిలోమోన్ అంటే ఫిలోమోన్ని కొలిసి మరి సంఘాలతో పరిచయం ఉన్నటువంటి పౌలు ఎఫ్ఎస్సిలో ఉండగా ఈ ఫిలోమోన్ ఆయన ఈ గొప్పోడైనప్పటికీ పౌలు సందేశాలు విని రక్షించబడి ఆయనకితో చాలా చాలా ఆత్మీయంగా బలపరిచిన అనుభవాలు ఉన్నాయి. అది ఒనేసిము కూడా కొంత ఐడియా ఉంది. అయితే మరి పారిపోయి వచ్చిన తర్వాత నువ్వు రక్షించబడినప్పుడు మళ్ళీ తిరిగి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి నాకు కాదు సేవ చేసేదని చక్కటి ఉత్తరం రాసి పంపిస్తాడు. అదే ఉత్తరమే ఈ మన పత్రిక. అది 25 వచనాల్లో ఉంది. అది ఎంత చక్కటి భావాలు రాశాడో మనం వివరంగా చూద్దాం. అయితే పౌలు వాక్యం నుంచి రక్షించబడ్డాడు కదా. మరి పౌలు బోధలు విని అన్ని చూసి ఒనేసిము కొత్తవాడైపోయాడు, కొత్త మనసు కలిగింది, వ్యక్తిత్వ వికాసం కలిగిన వాడు అయ్యాడు. మరి వెళ్ళిపోమంటారా అక్కడికి అని చెప్తే నువ్వు వెళ్ళు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి ఉత్తరం రాసిస్తాడనమాట. ఆ ఉత్తరంలో విషయాలు చూద్దాం. ఫిలోమోనుకు ఉత్తరం రాసిచ్చాడు. మరి దాసుడు ఫిలోమోను మరి మరి ఆయనకే దాసుడు కాబట్టి అక్కడికి అప్పచెప్తామన్న మనసాక్షి పౌలుకుంది కదా, జ్ఞానం గలవాడు కదా. అయితే ఒనేసిము స్వీకరించాలని వేడుకుంటూ చాలా చక్కటి మాటలు మనం వింటాం. అక్కడ ఉత్తరాలు వివరాలు ఉన్నాయి. ఆయన ప్రారంభాల్లో యేసుక్రీస్తు మరి 19వ వచనంలో ఎంత చక్కటి మాట ఉన్నాయంటే, ఫిలోమోను నీవు ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. మరి ఏంటంటే మరి ప్రభు ఏం చెప్పనేలా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలుగనియ్యి, క్రీస్తు యేసునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగనియ్యి అని ఎంతో ప్లీజింగ్గా ఇష్టంతో మాట రాశాడు. ఈ పత్రిక అంతట్లో, ఉత్తరం అంతట్లో మెయిన్ మాట అదే. అదే మరి మీరు అదంతా ఈజీగా చదువుకోవచ్చు. అది చదివి నేను చెప్పిన వివరాలన్నిటితోటి చాలా చక్కటి బైబిల్ స్టడీ మనం చేసుకోవచ్చు. ముఖ్యమైనది 17వ వచనం అండి. నీవు నన్ను
నీతో పాలివానిగా ఎంచిన ఎడల, పాలివానిగా అంటే జతపనివారిగా అనమాట. నన్ను చేర్చుకున్నట్లుగా అంటే నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో. అక్కడ మంచి సమరయుడు బాటసారికి కూడా చేసినప్పుడు నేను నే 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 ఏదన్నా ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు నీకిస్తాను. నువ్వు నన్ను చేర్చుకున్నట్టుగానే మరి అలా చేర్చుకో అనే భావన అక్కడ కనబడుతది. అట్లాగే చెప్తాడు. ఎవరన్నా అప్పు నీకివ్వాల్సొస్తే నేను కడతాను. నేను ఒనేసిం బదులు. నువ్వు చేర్చుకో అని చెప్పి ఖైదీనని మళ్ళీ ఫిలోమోనుకేమంటాడంటే జతపని వారిని అని చెప్తాడు. దేవునికేమో నేను ఖైదీని అని చెప్పి అడ్రెస్ చేసుకుంటాడు. ఈ రకంగా ఈ పరిస్థితుల్లో మరి ఉత్తరం రాసి పంపించినప్పుడు ఆ ఉత్తరంలో చాలా చాలా చక్కటి హంబుల్ మనస్సును మనం గమనించుకుంటూ ఉంటాం. తర్వాత ప్రభు అయిన యేసు ఎడల తనకేమో విశ్వాసం ఉంది. తోటి వారి ఎడల ప్రేమ. ఆ 2 కూడా ఆ ఉత్తరంలో కనపరుస్తాడు. నీ ప్రేమ తోటి వారి ఎడల దేవుని ఎడల విశ్వాసము ఆ 2 మాటలు ఉన్నప్పుడు మనం దాన్ని వర్తించుకోవాలి. క్రీస్తు యందేమో విశ్వాసము, ఆ తర్వాత తోటి వారి ఎడల ప్రేమ. నీ గురించి చాలా విన్నాను. నీవు ప్రార్థిస్తున్నాను. నువ్వు అందరికి సహాయం చేసి దాతృత్వం గలవాడిగా ఉన్నావు. ఫస్ట్ నుంచి 7 వచనాలకు కూడా అది గ్రీటింగ్సే ఉన్నాయి అక్కడ. తనకి అభినందిస్తూ చెప్పిన మాటలుంటాయి. మనం తర్వాత చదువుదాము. తర్వాత అసలు ఏదైనా ఉత్తరం రాయాలంటే 3 భాగాలుంటాయండి. కుశలాలన్నీ చెప్పుకుంటాం. మీరున్నారా? ఉభయ కుశలోపహరి అని చెప్పుకుంటాం. తర్వాత అందరూ బాగున్నారా అని చెప్పుకుంటాం. తర్వాత ముఖ్యాంశం బాడీ. ఆ ముఖ్యాంశంలో ఇప్పుడు తను చెప్పదలుచుకుంది. నువ్వు నా నా ఒనేసిముని నా దగ్గర నా బంధకాల్లో రక్షించబడిన వాడిని నువ్వు ప్రేమతో చేర్చుకో అంటాడు. కంక్లూజన్‌లోనేమో అందరూ అడిగినట్టు చెప్పుకున్నట్టుగా తను అందరి పేర్లు పెట్టి చక్కటి ఉత్తరం ముగిస్తాడు. చాలా పద్ధతిగా రాస్తాడు పౌలు. మరి 1-7 వరకు గ్రీటింగ్సు, తర్వాత ఈ 8-22 వరకు బాడీగా అన్ని విషయాలు రాస్తాడు. చివర అందరి పేర్లు పెట్టి అందరూ అడిగినట్టుగా చెప్తూ థాంక్‌ఫుల్‌గా రాస్తాడు. యుక్తమైన దాన్ని ఆజ్ఞాపించు ప్రేమతో వేడుకుంటున్నానని చాలా చక్కగా మరి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అనుభవాల్లో మరి చాలా చాలా స్పష్టంగా మరి బైబిల్‌లో మనం గమనించినప్పుడైతే నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిస్థితులను నీకు విశ్వాసం గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసముందు పాల్గొనగునది కార్య కావాలని వేడుకుంటున్నాను. మరి సహోదరుడా, పరిశుద్ధుల హృదయములో నీ మూలంగా విశ్రాంతి పొందినందుకై నీ ప్రేమను బట్టి నాకు విశేషముగా ఆనందము, ఆదరణ కలిగింది. చూడండి తన ఫిలెమోను తన దగ్గర రక్షించబడిన అనుభవంలో తను ఎలా ఎదుగుతున్నాడో, ఎలా ప్రేమలో ఎదిగాడో అది అభినందిస్తూ తన యొక్క మంచి లక్షణాలు విని అది తనతో మరి చాలా మందికి ఈగో వస్తుందండి. మనం మంచిగా చెప్పడానికి చేత కాదు. కానీ పౌలు ఎంత చక్కగా వివరించి వాళ్ళని ప్రేమించావు, నేను విన్నాను, నువ్వు ఆదరించావు, దాతృత్వం కలిగి ఉన్నావు, మరి ఒనేసిము కోసం వేడుకుంటున్నాను. అతడు నీకు మునుపు 11 వచనం నీకు నిష్ప్రయోజనం గలవాడే కానీ ఇప్పుడు నీకు నాకు సహాయం చేశాడు కదా, ప్రయోజకుడు అయ్యాడు. నా ప్రాణం వంటి చూడండి అసలు ఎంత మంచి మాటో, నా ప్రాణం వంటి వాడని అతనికి నీ యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. అసలు దేవుని యొక్క విశ్వాసుల్ని ప్రేమించే విధానము పౌలు దగ్గరే నేర్చుకోవాలండి. ప్రాణంలాగా మనం ప్రేమించాలి. నా ప్రాణం వంటి వాడు అసలు బానిస, అతని గురించి ఇంతగా ఎగ్జాల్ట్ చేసి రాయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నీకు మరి ఇంకా నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ఉపచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకున్న వల్లే ఉంటుంది. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనను కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలనని నీ సమ్మతి లేకయు చేయుటకు నాకు ఇష్టం లేదు. ఎంత కర్టిసీ చూడండి. నీ సేవకుడు నేను వాడుకోకూడదని. ఇక అందుకని అతని దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడిగాను విశేషముగా శరీర విషయం వలన ప్రభు విషయంలో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా ఉండటానికి మరి మరి ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడ్డావు కాబట్టి నువ్వు నాకు విశ్రాంతి కలిగేటట్టుగా నువ్వు తను స్వీకరించమని చెప్తూ చివర యేసుక్రీస్తు తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా చెత్తపడిన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెప్తున్నారు. చివరి మాట చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప
మీ ఆత్మకు తోడే ఉండును గాక అని దాంతో ముగించడం జరిగింది. ఇంకొక భక్తుడు ఇదే మంచి పత్రికల గురించి ఇంకా చాలా చక్కగా చెప్పడం జరుగుతుందండి. నిజంగా 5, 6 మంది కూడా ఇది విలోమన గురించి రాసినప్పుడు అందరి చదవాలని నేను ఆశపడ్డాను. కొన్ని చదివి కొన్ని 2 మాత్రం మంచిగా నేను తీసుకున్నాను అర్థమైనట్టు. తర్వాత ఇది పౌలు రాసిన పత్రిక గదా! మరి వ్యక్తిగతమైన ఉత్తరం ఇది. క్రీస్తు శకము 61-62 వరకు మరి ఇది రాయబడిందని 25 వచనాలు ఉన్నటువంటిది. ఇది బైబిల్‌లో ఈ రీతిగా ఉత్తరాలు ఉండటం విశేషం. ఇది దేవుడు దాన్ని అంగీకరించి 66 పుస్తకాల్లో పొందుపరిచాడు. ధర్మశాస్త్రం, చరిత్ర ఏముంది ఇక మరి కవితలు, ప్రవచనాలున్నయి, 4 సువార్తలున్నయి, ఉత్తరాలు, లేఖలున్నయి. ఇవన్నీ ఉన్నాయి కానీ ఫిలోమోన్ ఈ ఉత్తరం రాసినప్పుడు ఇది బైబిల్ గ్రంథాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇది వ్యక్తిగతంగా రాయబడిందే, దైవ ప్రేరేపితము. అది పాఠకులు నేర్చుకుందాం మనం. నీతి యందు శిక్షణ గరపటానికి ఇది మనకి ప్రయోజనకరము. అయితే ఈ సందర్భం ఏంటంటే ఫిలోమోను కొలస్సీ నగరంలో ఉండేవాడు. బ్రుగ్రియా దేశంలోనే అదొక పట్టణం. నేటి టర్కీ అన్నమాట. ఇప్పుడు ఈరోజు అనతోలియా ప్రాంతం అట. అయితే ఇప్పుడు ఆ ప్రదేశంలో ఆ పట్టణాలు ఉన్నట్టుగా మరి దాఖలాలు కనిపించవు. కానీ పౌలు కాలంలో ఇది గొప్ప నగరం. మరి పౌలు కొలస్సీ సంఘస్థులకు ఉత్తరం రాశాడు. పౌలు ఆ సంఘస్థులకు అక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఆ కొలస్సీకి వెళ్ళలేదంట పౌలు. కానీ ఉత్తరాలు మాత్రం చాలా చక్కటి మాటలు రాస్తాడు కొలస్సీకి. ఆ కాలంలో బానిస వ్యాపారం ఎక్కువగా ముమ్మరంగా ఉండేది. మరి ఆ రకంగా 60 మంది మిలియన్ల బానిసలు ఉన్నారంట ఆ టైంలో. ఆ తర్వాత బానిస అంటే యజమానికి స్నేహితుడు కాదు, విరోధియే. వాళ్ళు ఏమన్నా చేయొచ్చని చెప్పుకున్నాం కదా! అప్పుడు అక్కడ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి క్రైస్తవుడయ్యాడు. అతను పౌలు మరి ఎఫెసులో ఉండగా ఫిలోమోన్ అక్కడ మారాడు కదా! తురన్ను అనే వ్యక్తి దగ్గర ఉండి అతని బడిలో బోధించేటప్పుడు 2 సంవత్సరాలు మరి పౌలు అక్కడుండి పరిచర్య చేసినప్పుడు బాగుపడ్డాడనమాట. ఆయన బోధించగా అనేకులు వచ్చి వాక్యం వినేవాళ్ళు పౌలు. చిన్న ఆసియాలో ఆ ప్రాంతాన్ని పౌలు ద్వారానండి. ఒక్క జీవితమే ఎంత సేవ చేశాడండి. ఎన్ని పత్రికలు రాశాడు. మనకి ఇప్పటికీ తరతరాలకు ఉపయోగపడేటట్టుగా గొప్ప వ్యక్తి, గొప్ప విశ్వాసి పౌలు. ఆ చిన్న ఆసియాలో లక్షల కొలది ప్రజలు వచ్చి వాక్యం విన్నారు. ఫిలోమోను యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించాడు కదా! అంగీకరించిన తర్వాత ఫిలోమోనుకున్న అనేక బానిసల్లో ఒకడు ఒనేసిము. మనం బాగా గుర్తుపెట్టుకుందాం. గొప్పవాడేమో ఫిలోమోను, బానిసేమో ఒనేసిము, రాసిందేమో పౌలు. ఒనేసిముకు రికమెండ్ చేస్తూ ఫిలోమోనుకు రాస్తాడు. ఇది చరిత్ర. ఈ రకంగా ఒనేసిము పారిపోయి రోమనగర్‌కి వెళ్ళాడు కదా! అక్కడ సత్యం గ్రహించుకున్నాడు. స్వతంత్రంగా ఉండేవాళ్ళు వేరు, బానిసత్వం వేరు కదా! మరి అక్కడ ఏం తినాలి, ఏం తాగాలి అని అనుకుని అక్కడ పౌలు ఇంటిలోనే బందీగా ఉండి గృహబందీగా అనమాట ఉన్నప్పుడు అక్కడ నుంచి వాక్యం చెప్తూ అందరూ అక్కడికొచ్చి చేరి వాక్యాలు వింటూ వచ్చేవాళ్ళనమాట. అప్పుడు ఒకరోజు వీధుల్లో ఏంటి ఇక్కడ చెప్తున్నారని చెప్పి శ్రద్ధగా వెళ్ళి విని రక్షించబడతారట. అప్పుడు ఆలకించి తిండి లేకపోయినప్పుడు పౌలు దగ్గరే ఉండి ఆయన పరిచారం చేసుకుంటూ మరి మంచి భక్తుడైపోయాడు ఒనేసిము. నాకు సహాయం చేయడం కాదు, నువ్వెక్కడి నుంచి వచ్చావంటే, అయ్యో ఫిలోమోనా నాకు ఫ్రెండే, నా దగ్గర బలపడ్డాడు, నేను నీకు ఉత్తరం రాసిస్తాను పర్సనల్‌గా, నాకు పరిచయం కాదు, నీవు ఆయన దగ్గరే చేయాలి అని ఉత్తరం రాసి పంపిస్తాడనమాట. ఉత్తరం ఎంత చెప్పి చదివాను కదా! మీకు ఎంతెంత మంచి మాటలున్నాయో. ఆ తర్వాత ఒనేసిము పౌలుని వ్యక్తిగతంగా కలుసుకొని ఇవన్నీ చెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పేసిన తర్వాత అది తను తప్పకుండా మరి సరేలేండి వెళ్తాను అని అందులో మారిపోయాడు కదా! వెళ్ళలేదండి భయమేస్తుంది అనలేదు. ఒనేసిము వ్యక్తిగతంగా మరి పరిచయంగా పెంచుకున్నాడు కదా! అప్పుడు ఒనేసిము నోటి అయిపోయాడు. తర్వాత పాత జీవమంతా వదిలిపెట్టేశాడు. నేను ఏమేమి తీసుకున్నానని పరిహారం కూడా చెల్లిస్తా అని చెప్పేసుకున్నాడు. తర్వాత ఈ రకంగా వివరాలు కనుక్కున్న తర్వాత పౌలుకి పౌలుతో నేను తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళిపోతాను. అవును వెళ్ళాలి నువ్వు, ఆ ఉత్తరం రాసి పంపిస్తా అని చెప్పేసి ఆయనతో చెప్పేసిన తర్వాత ఆ పత్రిక ఇదే. మానవ హృదయంలో స్వేచ్ఛ కోసం కోరుకుంటుంది. అయితే దేవుని కొరకు మనం దేనికోసమైనా జీవితంలో ఒక్కొక్క వీక్‌నెస్ ఉంటదండి. ఆటిలకి బానిస అయిపోతాం మనం. అప్పుడు మనం స్వతంత్రంగా ఉండము మనం. దేవుని మీద ఆధారపడి ఆయన ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం ఎక్కడ పెట్టాలో, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో దేవుడు మనకే జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. మన పక్షంగా మన కోసం విజ్ఞాపన చేసేవాడిగా ఒనేసిము కోసం మరి ఫిలోమోనుకి రికమెండ్ చేస్తూ
విజ్ఞాపన చేసేవాడుగా ఎలా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు మనకు కూడా క్రీస్తు రికమెండ్ చేస్తూ ఇక మంచోడే, ఇది నువ్వు ప్రేమించొచ్చు అని చెప్పడానికి నిరంతరమైన విజ్ఞాపన చేస్తూ ఉంటాడని మనం నమ్ముకోవాలి. ఆ తర్వాత యేసుప్రభు మన కొరకు చేసింది, తర్వాత మధ్యవర్తిగా ఉన్నాడు మనకి దేవునికి. ఈ రకంగా అతన్ని చేర్చుకో అని చెప్పి ఎంతో ప్రేమతో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ పత్రికల్లో మన సహోదర ప్రేమ ఎలాంటిదో చూపబడింది. క్రీస్తు యజమాని సేవకుడు ఇద్దరు సహోదరులు అయిపోతారు. రోమా ప్రభుత్వంలో ఎక్కడైనా యజమాని బానిస డిస్టెన్స్ ఎంతో దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రేమను బట్టి పౌలు ఎంతో ఆప్యాయతతో మరి జతపని వారిగానే ఒనేసిమును కూడా స్వీకరించి నా ప్రాణం అన్నట్టుగా రికమెండ్ చేశాడు. ఎంత తగ్గింపు, అంత ప్రేమ మనం ఈ పత్రికలో చూస్తామండి. క్రీస్తు ప్రేమను కూడా ఇక్కడ చూస్తాము. క్రీస్తు ప్రేమతో పౌలు చేసిన పరిచర్య చూస్తాము. పౌలు ఏ రకంగా సహవిశ్వాసిని ప్రేమిస్తున్నాడు, ఎవరెవరిని ఎలా ప్రేమిస్తున్నాడో కూడా వివరంగా మనం గమనించుకుంటాం. ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. యజమాని మరి బానిసగా ఉండే పరిస్థితులు, మరి సహోదర ప్రేమ, సత్సంబంధాలు, మరి ఈ పత్రిక మరి ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి కూడా, ఫిలోమిని 4 కూడా ఆయన చెరసాల్లో ఉండే రాశాడు అక్కడ. మరి మరి ఫిలోమిన భార్య పేరంట అప్పియ అంట. ఫిలోమోను గ్రీక్ పేరట. ఫిలోమోను కొలసిలో పెద్ద వ్యాపారి కదా. అదే పృగ్రియా అనే ప్రాంతం లేడీని వివాహం చేసుకున్న. ఇద్దరు కలిసి విశ్వాసంగా జీవించాడు కాబట్టే పౌలు ఉత్తరంలో ఆవిడ పేరు కూడా పెట్టాడు రాసిన లేఖలో. ఈ రకంగా గౌరవించాడు కూడా. మరి మా సహోదరి అయిన అప్పియాకని, తోటి యోధుడైన అగ్రిప్పకును, నీ ఇంటిన సంఘమునకును, ఇంట్లో ఉండే ఓ సంఘం కూడా సభ్యులకు కూడా శుభం అని చెప్పి రానది. మన తండ్రి నుండి దేవుని నుండి కృపా సమాధానం కలుగును గాక అని కూడా చెప్పాడు. ఇది గృహ సంఘం. ఇది అది అదంతా కూడా మరి మనము క్రీస్తు సైనికులం. మరి 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 అగ్రిప్ప యేసు యోధుడు అన్నాడు. ఆది సంఘంలో మరి దాదాపు 200 సంవత్సరాలు గృహ సంఘాలే ఉండే ఇంట్లోనే కట్టబడిన సంఘాలు కాదు, ఇంట్లోనే మరి కూడుకునేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఫిలోమోను రాసిన పత్రికపై ధ్యానం మరి ఎంతో విలువైన ధ్యానంగా ఉంటది. ఒకటేమో మరి సంఘాలకు, తర్వాత వ్యక్తిగతంగా కూడా రాశాడు. తిమోతికి 2 పత్రికలు, తీతుకు, ఫిలోమోనుకు 4 పత్రికలు ఇలా వ్యక్తిగతంగా రాయడం మనం చూస్తాం. వ్యక్తిగతమైన ప్రేమ చూపించడం మనం గమనిస్తాం. నిజంగా ఎంత విలువైనటువంటి గతంలో మన పత్రికల్లో, పుస్తకాలలో వీటిలన్నిటిలో చూడని ఔన్నత్యాన్ని, పౌరు యొక్క ఔన్నత్యాన్ని ఈ ఒనేసిము బానిసకు చూపిన ప్రేమ ద్వారా మనం గ్రహించగలము. ఈ రకంగా మరి ఎంత ఎంత చక్కని భావాల్ని చెప్పినటువంటి ఆ పత్రిక ద్వారా చెప్పి మనకు మేల్కొల్పు కలిగించినటువంటి ఆ పౌలను బట్టి మనం స్తుతిద్దాం. ఇది చిన్న పత్రికే. మరి ఈ రకంగా గృహ నిర్బంధం చేయబడిన దాంట్లో కూడా ఖాళీగా ఉండకుండా మరి ఎంత చక్కటి ఇక్కడ ఆ తుకికు అనే ఆయన ఈ ఉత్తరాలు తీసుకొని ప్రతి సంఘానికి అందించేవాడట. అది చారిత్రాత్మకంగా ఎఫెసీ 6:21లో కూడా ఆ పేర్లు ఉన్నాయి. కొలసి 4:7లో కూడా. తర్వాత నా తోటి సహవాసి ఆయన పేరు కూడా చక్కగా చెప్పాడు. ఎవరిని వదిలిపెట్టలేదండి పౌలు. ఆ తుకికు అని ఆయన. ఆ రకంగా డిఫరెన్సులతో కూడా ఆయా ప్రాంతాల్లో వీళ్ళ గురించి రాయడం జరిగింది. ఈ రకంగా ఫిలోమోను పత్రికలో ఉండేటువంటి చక్కని ఔన్నత్యాన్ని, చక్కని ప్రభువుకు మనల్ని క్రీస్తు అప్పగించి దేవునికి మనకు సంధి చేసేటువంటి మధ్యవర్తిగా సిలువలో మరి ఎంత మనం సమస్తం అని చెప్పి మరి మన చేతిని దేవుని చేతిలో పెట్టి సమాప్తమైందని చెప్పినటువంటి క్రీస్తు మనకున్నాడు. మనం ధన్యులం. మరి ఒక్కొక్క పత్రికలో 66 పుస్తకాల్లో ప్రభు మనకు చూపేటువంటి గొప్ప, ఇందాక చెప్పిన జ్ఞానము, అంత విలువైన జుండె తేనె ధారల కంటే మధురమైన వాక్య వెలుగులో మనం నడుస్తూ మరి నిశ్చిత్వం వరకు సాగిపోదాం. మరి ప్రతి వాక్యములో ఉండే ఔన్నత్యాన్ని మనం హృదయాన్ని భద్రపరుచుకుందాం. అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.